సో ఫీటల్ రిడక్షన్ అంటే ఏంటి అంటే, ఒకవేళ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఏఆర్టీ ట్రీట్మెంట్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మల్టిపుల్ ఫీటల్ ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ట్విన్స్, ట్రిప్లెట్స్ వచ్చినప్పుడు ఈ ఫీటల్ రిడక్షన్ అనే ఆప్షన్ మనము చెప్తామన్నమాట కపుల్కి. సో ఏ రకంగా ప్రెగ్నెన్సీ వచ్చినా సరే, ఇన్ కేస్ వాళ్ళకి మల్టిపుల్ బేబీస్ని ముందుకు తీసుకోనికే ఇష్టం లేకపోయినప్పుడు దే కెన్ గో అహెడ్ ఫర్ ఫీటల్ రిడక్షన్. ఫీటల్ రిడక్షన్ అంటే ఏంటి అంటే, నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒకవేళ టూ డిఫరెంట్ సాక్స్ ఉన్న వాళ్ళకే మనము రిడక్షన్ ఆఫ్ ఫీటస్ చేయడానికే ఈజీ అవుతుంది అనమాట. ఒక్క సాక్లో 2 బేబీస్ ఉన్నప్పుడు ఫీటల్ రిడక్షన్ చాలా రిస్క్ అనమాట. సో ఫీటల్ రిడక్షన్లో మనము ఇనిషియల్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months అంటే 11 to 12 weeks ఆర్ 13 weeks ఎన్టీ స్కానింగ్ అయిన తర్వాత డబుల్ మార్కర్ రిజల్ట్స్ వచ్చిన కొరిలేషన్ అయిన తర్వాత మనము ఫీటల్ రిడక్షన్కి వెళ్ళొచ్చు అనేది చెప్తామన్నమాట. ఫీటల్ రిడక్షన్ అనేది ఫీటల్ ఎక్స్పర్ట్ వాళ్ళే చేస్తారు. అండర్ స్కాన్ గైడెన్స్ అండ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళే ఇస్తారు. ఈ ఫీటల్ రిడక్షన్ అప్పుడు కొద్ది వరకు ఇంకో ఫీటస్ కొంచెం 1% రిస్క్ ఆఫ్ అబార్షన్ ఆర్ బ్లీడింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దేర్ఫోర్ కన్సర్న్స్ తీసుకొని రిడక్షన్కి వెళ్తారనమాట. సో ఎనీబడి హ్యావింగ్ మల్టిపుల్ జెస్టేషన్స్ అన్నప్పుడు వాళ్ళు ఫీటల్ రిడక్షన్కి అవసరమా లేదా అనేది కన్సల్ట్ అయ్యేసి ఒపీనియన్ తీసుకోవచ్చు.